నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్ టిఆర్ఎస్ పాలనతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్పష్టం చేసిన మంత్రి తలసాని పేదింటి ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలి వెల్లడించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిజామాబాద్ జిల్లాలో పోటాపోటీగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించిన శాసనసభ్యులు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల నిరసన వృద్ధాప్య పింఛన్లు అందించాలని డిమాండ్ నారాయణపేట కోర్టు కాంప్లెక్స్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ డీటెయిల్స్ వెళ్తే అమీర్పేట్ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి తలసాని ప్రారంభించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అల్లావుద్దీన్ కోటిలో నివసిస్తున్న పేద ప్రజలు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించిందని తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో వివిధ పార్టీలు విఫలమయ్యాయని టీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తుందన్నారు. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు అందరూ చూశారు. కొంత VDCC రోడ్ కానీ, స్టాంప్ వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, రెండోది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్కులు కానీ ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఏంటంటే డెవలప్మెంట్ అనేది క్రైటీరియా తప్ప ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడదు, వాళ్ళ కోసం సర్వాంగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ కోటి జమానా నుంచి ఉంది. మరి ఈ జమానా నుంచి ఉన్న అల్లావుద్దీన్ కోటిలో ఏం జరిగింది? ఏం జరగదు. మేము 5.5 సంవత్సరాల క్రితం వచ్చే వరకు ఏం యాక్టివిటీ లేదు, ఓన్లీ వాడుకోవడం. బట్ ఈ 5.5 ఇయర్స్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి రేషను అక్కడ మన చెక్కాలని పోయి తెచ్చుకోవాలంటే వీళ్ళు ఆటో రిక్షాలకు పోయి తెచ్చుకోవాలంటే 500-600 ఖర్చు. ఇచ్చే రేషన్ బియ్యం రేషన్ షాప్ ఆ కమిటీలను పెట్టినాం, బస్తీ దవాఖానా పెట్టినాం, ఈ రోడ్ కనెక్టివిటీ చేసాం, ఇంకా ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పినాం. సరే వాళ్ళు బిల్డింగ్ లేదు, అది వేరే విషయం. దీంతోపాటు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు ఊకి ఆ బాలానగర్కి ఏమైపోయిందంటే అదేమో డిస్టెన్స్ అయిపోయింది. అందుకే దీన్ని అమీర్పేటలో కలుపుతున్నాం. దీన్ని తీసుకుని అమీర్పేటలో కలుపుతాం. ఇది కానీ సనత్ నగర్ ఇదంతా ఏరియాలో అమీర్పేటలో వస్తుంది. వాళ్ళకి ఏంటంటే కన్వీనియంట్ ఉంటుంది. అంటే రేషన్ కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి పెన్షన్స్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు. వీళ్ళకి ఇంకొక హైటెన్షన్ వై సమస్య ఉంది మన సుభాష్ నగర్ ఉన్నట్టు. అది ఒక్కటైతే పాపం వాళ్ళకందరికీ సేఫ్ అయింది, అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవన్నీ చేస్తున్నాం. తప్పకుండా ఇక డెవలప్మెంట్ అనేది కొత్తగా చెప్పేది లేదు, అందరు ప్రజలకు తెలుసు. ఇక పేదింటి ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు గాను సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం కార్పొరేషన్ 16వ డివిజన్ శాంతినగర్ కళాశాల రఘునాథపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళలకు మంత్రి పువ్వాడ బతుకమ్మ చీరలను అందజేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని 9వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. మన ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ చాలా పెద్ద పండుగ. మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గరిమాని పెంచే విధంగా ఉద్యమ సమయంలో కూడా బతుకమ్మని నెత్తికెత్తుకొని తెలంగాణ ఆకాంక్ష వెలిబుచ్చిన అక్క చెల్లెళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున జరుపుకోవడం ప్రతి సంవత్సరం మనకు తెలుసు. ఈ సంవత్సరం కోవిడ్ పరిస్థితులు ఉన్న దృష్ట్యా కొంత భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితి ఉంది. అయినా కూడా ఈ పండుగ బతుకమ్మ పండుగని ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్లలోనే నిర్వహించుకునే దానికి మరి ప్రజలకి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ చీరలన్నీ కూడా గతంలో కన్నా ప్రతి సంవత్సరం మెరుగైన డిజైన్లతోని ఈ చీరల పంపిణీ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కేటీఆర్ గారు మరింత ఇంట్రెస్ట్ తీసుకొని దాదాపు 250 డిజైన్లతోని వివిధ రకాలు, వివిధ రంగుల్లో, వివిధ డిజైన్లలో వీటిని రూపొందించడం జరిగింది. మంచి క్వాలిటీతోని, మంచి జెరియాన్స్తోని ఈ చీరలన్నింటినీ కూడా రూపొందించడం జరిగింది. వీటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఖమ్మంలో మరి చేసుకొని తద్వారా ప్రతి ఆడపడుచు ఇంటికి కూడా ఈ బతుకమ్మ చీరల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మా ఆడపడుచులందరూ
ఈ బతుకమ్మ చీరలు స్వీకరించి ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజీ గౌడ్, మేయర్ దండు నీతి కిరణ్, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆసన్నగారి జీవన్ రెడ్డి, బస్వ లక్ష్మీ నరసయ్య, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేమైతే అందరం కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని 100% అందరం కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే మా దగ్గరనే ఎక్కువ మట్టికి ఓట్లు ఉన్నాయి, 52 ఓట్లు మా దగ్గరే ఉన్నాయి. కంపల్సరీ అక్కగారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అదృష్ట గడియ మాకు ఈ రోజు వచ్చింది. మేమందరం కూడా ఎంతో సంతోషంగా వెళ్ళి వేయడం జరిగింది. నేను అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్ని రోజులు అక్కగారు లేని ఒక లోటు ఇప్పుడు మాకు తీరబోతూ ఉంది. ఎవరు ఏ విధంగా ఎన్ని పార్టీలు ఏ విధంగా ఉన్నా కూడా మా మెజార్టీ మాత్రం ఖాయం. మా కంపల్సరీ అతి భారీ మెజార్టీతో కంపల్సరీ వస్తుంది. దాంట్లో ఏం కూడా డౌట్. ఇక్కడ నందిపేట ఆర్మూర్ మాక్నూర్ మండలం ఇప్పటికే చూసి వచ్చాం. 90% పైన ఓట్లు మాకే వచ్చినాయి. ఇంకా గెలుపు ఖాయమైపోయింది. బార్ వన్ సైడ్ ఉంది. అసలు ప్రతిపక్షమే లేదు ఇక్కడ, ఎవరు ఎంత పోటీలో కూడా లేరు. కాబట్టి ఇప్పుడు జరిగింది. కాబట్టి గత 5 సంవత్సరాల్లో వారు ఎంపీగా ఉన్నప్పుడు మీరే చూసి స్వయంగా ఆగిపోయిన రైళ్లు ప్రారంభించాం. మిగిలిపోయిన బ్రిడ్జ్, గోదావరి పైన సిహెచ్కొండూరు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆదిలాబాద్, దానికి కనెక్టివిటీ ఇచ్చాం 120 కోట్లతో. ఆర్మూర్ టు నిజామాబాద్ 27 కిలోమీటర్లు పూర్తిగా నా నియోజకవర్గంలో 120 కోట్లతో అభివృద్ధి జరిగింది. ఇట్లాంటి అనేక గత పాలకులు చేయలేనివి, వారికి చేతగానివి, వారి చేత మిగిలిపోయినవి అవన్నీ కూడా మేము కంప్లీట్ చేసినాం. రేపు రానున్న రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఇంకా మిగిలిపోయిన ఒక 5% అక్కడ చిన్న చితక పనులుంటే అవి కూడా జరిగిపోతుంది. మీరే చూస్తూ ఉన్న డిఫరెన్స్. గత 5 సంవత్సరాల్లో వారు ఎంపీగా ఉన్నారు. ఎంత అభివృద్ధి జరిగిందో, ఎన్ని పథకాలు వచ్చినాయో తెలుసు. ఇప్పుడున్న ఎంపీ ఆధ్వర్యంలో జిల్లాలో ఏం అభివృద్ధి జరిగిందో మీకే తెలుసు, మీడియాకే మాకంటే ఎక్కువ తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇంకా మిగిలిపోయిన పనులను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. కవితక్క గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా రేపటి నుంచి మళ్ళీ అభివృద్ధి పడతాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టర్ చౌక్ వద్ద ఉన్న ప్రమాదకర గుంతలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రమదానం చేసి పూడ్చివేశారు. అనంతరం కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలను పనుల పేరిట దోపిడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం వెనుకబడిందని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే తామే స్వంత డబ్బులతో గుంతలు పూడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మునిగల నర్సింగ్, ఎంఏ షకీల్, రాహుల్, చంద్రాల కలీం తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ప్రజల సాక్షిగా మన బంగారు తెలంగాణ పరిస్థితి చూడండి మీరు. ఇది కలెక్టరేట్ చౌక్ అంటారు, దీనికి కుమ్రం భీం చౌక్. ఇక్కడ నుంచి డైలీ ఎస్పీ గారు, మరి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి డిస్టిక్ ఆఫీషియల్స్, మరి జడ్జి గారు అందరూ పోతారు. ఇదే రోడ్డు పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఆదిలాబాద్ వేరే రోడ్ల పరిస్థితి ఎట్లా ఉండొచ్చని మీడియా ద్వారా ప్రజలకి చెప్పడానికి ఈ కార్యక్రమం చేసినాం. మా సొంత డబ్బులతో గ్రావెల్ మోరం తెప్పించి, జేసీబీ తెప్పించి మా కార్యకర్తలు, మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈ ప్రజల నుంచి మాకు ఎన్నో ఫోన్లు వచ్చింది. ఈ షాప్ల వాళ్ళ ఫోన్ వచ్చింది. అటు పోయే రోజు ఇక్కడ స్టేడియంకి కనీసం ఒక 400 నుంచి 500 పబ్లిక్ పోతుంది. వాళ్ళు డైలీ ఫోన్ చేసి పోతున్నప్పుడు బండిల్ సస్పెన్షన్ ఖరాబ్ అయింది, మొన్న మా పిల్లడు పడిపోయింది సార్, కనీసం మీరైనా చేపియండి. మున్సిపల్ చైర్మన్ అయినా కానీ, జోగురామన్న ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ కొడుకు ఎవరు చేస్తలేరు. కనీసం మీ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తున్నారు, మీరైనా చేయండి. మీ హయాం పని చూసినాం, ఇప్పుడు సుగా చూస్తున్నాం. కనీసం మీరు డబ్బులు పెట్టండి, కావాలంటే మేము చందా చేసి ఇస్తామంటే చందా వద్దు, మేమే చేస్తామని ఈ కార్యక్రమం ఇవ్వాల. మా కార్యకర్తలు మేము అందరం కలిసి గ్రావెల్ తెప్పించి ఈ గుంతలు ఎన్ని ఉన్నాయి అది చేసినాం. ఇంకా ఎంత గుంతలు ఉన్నాయి ఆదిలాబాద్ లో, ఏ ఏరియాలో ఉన్నా కానీ మాకు కాల్ చేయండి. నా సొంత పైసలతో, సొంత డబ్బులు పెట్టి మేము జేసీబీ ప్లేట్ ట్రాక్టర్ తెప్పించి లేవల్ చేసి చేసిస్తాం. ఎందుకంటే మా పరిస్థితి ఇట్లా, తెలంగాణ పరిస్థితి. అటు కేసీఆర్ అట్లా వేస్తున్నారు, ఎల్ఆర్ఎస్ పేరు మీద ఏదైనా జనాలకు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ చూస్తే ట్యాక్స్ల మీద ట్యాక్స్లు, ఎల్ఆర్ఎస్ అన్నాడు, మరి ధరని మన ఒక్కొక్క ఇల్లుని మెజర్మెంట్ చేసి మళ్ళీ మీరు ట్యాక్స్ ఎక్కువ వేస్తాడు. మీ వాల్యూ ఉన్న వాల్యూకు పెంచి ఆ పైసలు దోచడానికి పనిచేస్తున్నారు. కానీ ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఏ ఏరియాలో రోడ్డు బాగాలేదు, ఎక్కడ డ్రైన్ లేదు, వీళ్ళకి ఏం సంబంధం లేదు. అందుకే మేము చెప్తున్నాం, దుబాక ఎలక్షన్ ఉన్నది. ప్రజలారా, నా వాయిస్ దుబాక దాకా మొత్తం తెలంగాణలో పోవాలా మీడియా ద్వారా. మీరు చూడండి, ఈ ఆదిలాబాద్ లో
మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ ఎమ్మెల్యే, మరి ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్, కౌన్సిలర్స్ అందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మా పరిస్థితి ఎట్లా ఉన్నది? ఒక్కసారి మీరు చేంజ్ చేపియండి. చేంజ్ చేస్తే దూరపాలన, ఆ అహంకారం తగ్గుతుంది అని నేను మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. చేతులు చూడండి. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్, కల్వేర్, కగ్డి మండల కేంద్రాల్లో బతుకమ్మ చీరలను స్థానిక ఎమ్మెల్యే భూపాలరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 58,491 చీరలను పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలో రేషన్ డీలర్, సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ పెద్దల సమక్షంలో పంపిణీ చేస్తున్నారు. దసరా పండుగ రోజు ప్రతి ఒక్క ఆడపడుచు కొత్త దుస్తులు ధరించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే భూపాలరెడ్డి తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అప్పుతో సంబంధం లేకుండా మన బతుకమ్మ పండుగకు మంచి చీరలు కట్టుకోవడానికి ప్రభుత్వమే 350 కోట్ల రూపాయలతోని మనకు మంచి చీరలు అటు చేనేత కార్మికులకు పనిచ్చుకుంటూ చీరలు నేర్పించేసి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఆడపిల్లకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇది కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ పథకం. ఆడపిల్లలకు ఎన్నెన్నో, ఇదే కాకుండా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు పెట్టిండ్రు మన ముఖ్యమంత్రి గారు. డ్వాక్రా రుణాలు 5 లక్షల పిల్ల పుడితే అప్పుడు బాధపడే పరిస్థితి ఉండే, భయపడే పరిస్థితి ఉంటుండే, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంటుండే. ఇవన్నీ దూరం చేసే కొరకని మరి ఆడపిల్లని లక్ష్మి అని చెప్పేసి, ఇంటి లక్ష్మి అని చెప్పేసి ఆడపిల్లకు మంచిగా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, ఇబ్బంది పడకూడదు, గౌరవంగా పెళ్లి చేయాలని చెప్పేసి కళ్యాణ లక్ష్మి పథకం ఎక్కడ లేని పథకాలతో ఈ పథకం ద్వారా మరి ఆడపిల్లలందరికీ కూడా పెళ్లి కొరకని 1,16,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆడపిల్లల కాన్పుల కొరకని గతంలో ఇక్కడ ప్రైవేట్ దవాఖానాలకు పోతే కంపల్సరీగా అవసరమున్నా లేకున్నా వాళ్ళు డబ్బు కొరకని ఆపరేషన్లు చేసి డబ్బు వసూలు చేసే పరిస్థితి గతంలో ఉంటుండే. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి మరి వాళ్ళకు మంచి ఆహారం, తల్లికి పిల్లకు మంచి ఆహారం అందించే కొరకని ఏర్పాటు చేయడం జరిగింది. తల్లికి సంబంధించిన వస్తువులు, పాపకు సంబంధించిన వస్తువులు కూడా సమకూర్చడం జరుగుతుంది. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని బోయిని ఎల్లేష్ ఇటీవల విడుదలైన సలాం హైదరాబాద్ సినిమాలో రైతు పాత్రలో విలక్షణంగా నటించారు. గ్రామానికి తన ప్రతిభతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినందుకు వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ అయిన బోయిని ఎల్లేష్ ను తన తోటి ఆటో డ్రైవర్లంతా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సినిమాలో మన గ్రామం నుండి బోయిని ఎల్లేష్ గారు నటించినందుకు మా గ్రామం తరఫున ఎంతో ఆనందకరమైన విషయం. ఈ పౌరాణిక చిత్రంలో మన ఎల్లేష్ నటించిండ్రు. వారి కుటుంబానికి దేవుడు ఆరోగ్య ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ, మనము ఎన్ని రోజుల నుండి అయినా ఈ గ్రామం నుంచి ఇంతవరకు వెండి తెరపై కనిపించలేదు. ఇప్పుడు మన ఊరి నుండి ఒక ఆణిముత్యము వెండి తెరపై కనిపించినందుకు మా గ్రామ ప్రజల తరఫున మేము ఎంతో సంతోషిస్తున్నాము. గణపురం ఆటో నడుపుకుంటూ ఒక సినీ నటుడుగా బోయిని ఎల్లేష్ గారు ఎదిగినందుకు మా తోటి డ్రైవర్లకు కూడా మాకు ఆనందదాయకంగా ఉంది. ఇంకా పైకి పోవాలని కోరుకుంటున్నాం. మా లింగాల్ గణపూర్ గ్రామం నుంచి సలాం హైదరాబాద్ సినిమా నటించిన బోయిని ఎల్లయ్య గారు సినిమాలో సెకండ్ పాత్ర పోషించిండు. అతను సినిమా థియేటర్లో నేను నా బొమ్మ రావాలని ఎన్నో 5-6 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. పరిచయం ఆయన సినీ ఇండస్ట్రీ, ఆయన ఇల్లు తెలియకున్నా కానీ తెలుసుకొని ఫోన్లు చేసి ఊరికే ఫోన్ చేస్తూ, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వనని ఆయన వెంటబడి ఒక అవకాశం తీసుకొని ఈరోజు ఆటో నడుపుతూ మా లింగాలగణపూర్ గ్రామాన్ని కూడా ఒక గుర్తింపు తెచ్చిండు ఎల్లేష్ గారు. సినిమా సక్సెస్ఫుల్ కావాలని మేమందరం కోరుకుంటున్నాం. లింగాలగణపురం గ్రామ పెద్దలు మరియు నా తోటి ఆటో డ్రైవర్లు నాకు ఈరోజు ఘనంగా సన్మానం చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఒక ఆటో నడుపుకుంటూ ఈరోజు ఒక వెండి తెరపై నేను కనబడుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మా డ్రైవర్ నాకు ఘనంగా సత్కరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సలాం హైదరాబాద్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మా గురుగారు, మా డైరెక్టర్ పులి అమృత్ గౌడ్ గారికి పాదాభివందనం. ఎక్కడో నాకు మంచి అవకాశం ఇచ్చిండు, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పిండు. అలాగే మా డ్రైవర్లు కూడా నాకు ఎంతో సహకరించారు. అలాగే గణపురం గ్రామ ప్రజలు అభివృద్ధి కమిటీ కూడా, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా సినిమా నాకు అవకాశం రావడానికి కారణం కూడా నమస్తే తెలంగాణ పేపర్ 2012లో కొత్తగా పేపర్ వచ్చింది. అందులో బతుకమ్మ బుక్ ద్వారా మా సారు నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఇక రాచకొండ సిపి ఆఫీస్ వద్ద ఉన్న పాత క్వార్టర్స్ భవనాన్ని ఆధునీకరించిన తర్వాత సిపి మహేష్ ఎం భగవత్ ప్రారంభించారు. ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొత్త పార్కింగ్ ప్రాంతాన్ని మియావాకి ప్లాంటేషన్ అధికారులు పరిశీలించారు. భవన పునర్నిర్మాణం త్వరగా పూర్తి చేయడంలో చొరవ తీసుకున్న ఆర్ఐ ఎస్టేట్ ఆఫీసర్ విజయానంద్ సిబ్బందిని సిపి ప్రశంసించారు.
యాక్టివిటీస్కి భాగంగా ఈ కొత్త కమిషనర్ ఆఫీస్ బిల్డింగ్లో ఇంకొక ఎక్స్టెన్షన్ క్యాంటీన్ది, తర్వాత డిసిపి మల్కాజిగిరి ఆఫీస్లో వెనుక ఉన్న పాత క్వార్టర్స్ రెనోవేషన్ వర్క్, ఈ రెండు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ క్యాంటీన్ది దాదాపు 10 లక్షల ఖర్చు, అక్కడ కూడా క్వార్టర్ రెనోవేషన్కి ఇంకొక 10 లక్షలు, 20 లక్షల ఖర్చు చేసి ఈ రెండు వర్క్ మన వాళ్ళు టేకప్ చేశారు. అతి తక్కువ పీరియడ్లో ఈ రెండు వర్క్స్ కూడా వాళ్ళు కంప్లీట్ చేశారు కాబట్టి మా సిబ్బందికి రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆఫీస్ అది ఇది ట్రాన్జిట్ ఆఫీస్, ఇంకా పర్మనెంట్ అంటే మనది మెడిపల్లిది, అక్కడ ఇప్పుడు ప్రహారీ గోడ అన్ని వర్క్ నడుస్తున్నాయి. అయిన తర్వాత అక్కడ మన ప్లాన్ మనం శాంక్షన్కి పంపిస్తారు. అక్కడ భవిష్యత్తులో కమిషనరేట్, పర్మనెంట్ కమిషనరేట్ మెడిపల్లిలో ఉంటుంది. మాత్రం ఇక్కడ ఉండట కాలం ఇక్కడ అంతా సిబ్బందికి ఎవరికి కూడా ఏమైనా అభ్యంతరం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మనం అరేంజ్ చేస్తున్నాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వృద్ధాప్య పింఛన్లు అందించాలని బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్తాబాద్ కొత్త బస్టాండ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఒక్కటి అమలు చేయకుండా ఎక్కడ ఉప ఎలక్షన్ వస్తే అక్కడ పథకాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కరెడ్ల మల్లారెడ్డి, బీజేవైఎం కార్యవర్గ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. హామీ ఇచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కిందో ఆ హామీని మర్చిపోవడం జరిగింది. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వృద్ధులకు పెన్షన్ ఇస్తా అని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మర్చిపోవడం జరిగింది. కేవలం ఒక ఉమ్మడి సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లాలో మాత్రమే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఓటు బ్యాంక్ రాజకీయం ఎన్రోల్ చేస్తారు కేటీఆర్ గారు. మీరు ఓన్లీ దుబ్బాకలో ఈరోజు దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఎలక్షన్లు వచ్చినాయనే ప్రజలు గుర్తుకొచ్చారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, లేకపోతే ప్రజలను ఏనాడు పట్టించుకున్న చరిత్ర లేదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈరోజు మన ముస్తాబాద్ మండలంలో చాలామంది వృద్ధాప్య పింఛన్ రాకుండా అవస్థలు బాధలు పడుతున్నారు. వాళ్ళని ఈ ప్రభుత్వం గుర్తించదు. ఎందుకంటే ఎలక్షన్లు ఎక్కడొస్తే అక్కడ వృద్ధాప్య పింఛన్లు, అక్కడ మన కమిషన్లు కానీ అవి కానీ ఇవి కానీ ఎంటర్ చేస్తూ ఉన్నారు. ఇటువంటిది మన తెలంగాణ ప్రజానికం ఒప్పుకోదు, దీన్ని అంగీకరించదు. వెంటనే ఇలాంటి ఎలక్షన్లు వచ్చిన నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వడం, ఎలక్షన్ వచ్చగానే డబ్బులు పంచడం ఇది పద్ధతి కాదు. కేసీఆర్ గారు మీరు వెంటనే అన్ని జిల్లాలకు అర్హులందరికీ 57 సంవత్సరాల నిండిన వృద్ధులందరికీ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతాం. ప్రభుత్వాన్ని మేము ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం. బాలానగర్, ఫతేనగర్ డివిజన్, గౌతమ్ నగర్లోని కమిటీ హాల్లో బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫతేనగర్ కార్పొరేటర్ మండల సతీష్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ భిక్షపతి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఆడపడుచులు ఎంతో గౌరవంగా మరియు భక్తి శ్రద్ధలతో చేసుకునే పూల పండుగ బతుకమ్మ గురించి మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బతుకమ్మలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది 3వసారి. మా ఫతేనగర్ డివిజన్ పరిధిలోని మహిళలందరికీ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి చీరలు అందిస్తూ వారు సగౌరవంగా బతుకమ్మ పండుగను జరుపుకునే విధంగా చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫతేనగర్ డివిజన్ పరిధిలో 8 సెంటర్ల ద్వారా 6,000 మందికి ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నందిగమ్మ మండల పరిధిలోని అప్పరెడ్డిగూడ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో షాద్ నగర్ శాసనసభ్యులు ఎల్గనమోని అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, గ్రామ సర్పంచ్ జీకే నర్సింహులు, పిఎస్సిసి చైర్మన్ అశోక్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం గొల్లపల్లి గ్రామంలో గల పాఠశాలను డీఈఓ యాదయ్య తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి వారు క్లాసులు వినే విధంగా మోటివేట్ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పిల్లలు బాగుంటుంది. ఇప్పుడు కామరెడ్డి కూడా టాప్ వచ్చేది ఏ ఊళ్ళో సార్ ఇక్కడనే కూర్చోబెట్టాలి. మన వాళ్ళ డైరెక్ట్ పట్టుకొస్తే ఇక్కడ కూర్చోబెట్టాలి. సౌమ్య పర్వాలేదు సార్, పిల్లలు ఉన్న కొంచెం వచ్చినప్పుడు చదువుకోలేదు. 10th మరి పెద్ద ప్రాబ్లం అండి. చిన్న క్లాసులో చెప్పాలి. ఏం పని చేస్తారు? సమయం ఉన్నప్పుడు కొంచెం పిల్లలకు చెప్పండి ఏమన్నా డౌట్స్ లేకపోతే అడుగుతా ఉంటే పిల్లలు కూడా అడుగుతున్నారు కదా అని చెప్పి చదువుకోవడానికి తెచ్చుకోవాలి. దేవరకుల మండలం గొల్లపల్లి యూపీఎస్ పాఠశాల ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా జరుగుతున్నాయని ఉద్దేశంతో మానిటరింగ్ చేయాలనే ఉద్దేశంతో పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తోటి పిల్లలతోటి కూడా ఫోన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసే టీవీ కావచ్చు లేదా సెల్ ఫోన్లో కావచ్చు ఎట్లా చూస్తున్నారని ఎంక్వైరీ చేయడం జరిగింది. అట్లాగే దానిలో భాగంగా విద్యార్థులకు సరైన గైడెన్స్ జరుగుతుందా లేదా అని టీచర్స్ కూడా అనుకోవడం జరిగింది. టీచర్స్ కూడా ప్రతి స్టూడెంట్ని ప్రతిరోజు ఫోన్ల ద్వారా వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. ఇక నారాయణపేట కోర్టు కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫాస్ట్ కోర్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, హైకోర్టు జస్టిస్ పి కేశవరావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమెన్స్ కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అనిరోస్ క్రిస్టియన్, ఫ్యామిలీ కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి పి వసంత్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎస్ ప్రేమావతి, నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి కుమారి శుభవల్లి హాజరయ్యారు. మళ్ళీ తర్వాత చీర దిగేస్తే తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని మూసాపేట్ మండలం చక్రాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. పండుగ లోపల మీ గేర్లో ఉన్న ఒక 10 మందికి వంతులు తప్పనిసరిగా నీ పండుగ రోజు వస్తారు ఈ దగ్గరికి. జై తెలంగాణ. రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా పార్కులు కూడా ఓపెన్ చేయాలని పార్క్ ఓపెన్ చేస్తున్నాం. పార్క్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. మొట్టమొదటిగా ఆ పార్క్ కొరకు స్థలాన్ని ఇచ్చిన దాత శశిధర్ రెడ్డి అన్న గారికి ఎక్కువ పోయిందన్నా. ఆ పార్కు అభివృద్ధి చేయడంలో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఈ గ్రామ సెక్రటరీ గారి మిగతా
గ్రామానికి సంబంధించిన అధికారులు కానీ మండల అధికారులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఎందుకంటే గ్రామాల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా జరుపుకోవాలి, పాల్గొని ప్రశాంతంగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని దరూర్ మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే గద్వాల మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలకు రాని ఆలోచన తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ముఖ్యమంత్రికి వచ్చిందన్నారు. 18 సంవత్సరాల నిండిన అందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ 1000 రూపాయలు 2000 పెన్షన్ అయింది. మిమ్మల్ని దేనిలో కరెంటు కొరకు ఇదే సబ్సిడీ ముందర 100 సార్లు ధర్నా చేస్తాం రైతులు. మళ్ళీ ఈరోజు మళ్ళీ 24 గంటల కరెంటు. ఇన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా మీ డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా వస్తాయి తల్లి. ఇన్ని ఇచ్చినా వ్యాధి లేదంటే అదే లేదనే చెప్తారు. మళ్ళీ ఇన్ని ఇచ్చినది ఒకరోజు అని చెప్తారా? ఇన్ని ఇచ్చినారు మాకు ముఖ్యమంత్రి గారు, ఇన్ని రకాలుగా మాకు అండగా నిలబడినాడు. ఇంటికి పెద్ద కొడుకు వల్ల ఏది లేదా గదే అడుగుతాడు. మరి చీర బాగలేదా అమ్మ, అంత మంచి చీర ఇస్తే బాగలేదా అంటే ఇంకేం చెప్పాలి? అది అదే అంటున్నా కదా అమ్మ. మిమ్మల్ని గుర్తు ఇంట్లో తండ్రి పిల్లలకి ఇంట్లో నీ కొడుకులే నీకు పెట్టారు సమంగా. మళ్ళీ ఈరోజు గుర్తించి ముఖ్యమంత్రి గారు ఇంటింటికి అంటే ఇల్లు తిరిగి ఇస్తున్నారు. ఈరోజు ఈ కోవిడ్ టైంలో కూడా మేమే డైరెక్ట్గా పోయి మా అధికారులే మీ ఇండ్ల కాడికి వచ్చి ఇళ్ళలో ఉన్న వాళ్ళకి పోయి చీరలు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేయబడింది. మళ్ళీ ఇన్ని రకాలుగా ఇన్ని కష్ట సమయాల్లో ఈరోజు ఆర్థికంగా నష్టపోయిన ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని మాట ఇచ్చిన ప్రకారం నిలబడుతూ మాటకి ఈరోజు వర్షాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. మళ్ళీ ఈసారి కరువు అంటే పచ్చి కరువు వచ్చింది అనిపించే విధంగా వర్షాలు కూడా పడడం జరిగింది. ఖచ్చితంగా మీకు అందరు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు నన్ను ఆశీర్వదించినారు. నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి మీరే ముఖ్య కారణం. మా పార్టీ మీ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతుంది. కళ్యాణ లక్ష్మి వచ్చినా డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది. మధ్యవర్తి ఎవరు అప్పటిలాగా పైరేకారులు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి అక్కర్లేకుండా మీ ఇంటికాడికి కూడా పథకాలు లబ్ధి పొందుతున్నారు. ఒకసారి ఆలోచించాలి. మాట అనేది ఎందన్నా మాట్లాడవచ్చు, వచ్చినోని ఎందన్నా మాట్లాడవచ్చు, కానీ మనం ఆ మాట మీద నిలబడిన ప్రభుత్వాన్ని చూడాలి ఒకసారి. ఈరోజు ఇంట్లో మనకి 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు కూడా చీర తెచ్చి పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు ఇంతమంది మహిళలని ముఖ్యమంత్రి గారు గుర్తించి ఇంటికాడికి కూడా ఒక చీరను పంపిస్తున్నారు. అన్ని రకాలుగా కులాలకి మతాలకి అతీతంగా అంటే వాళ్ళకి మైనార్టీస్కి అందరికి కూడా ఇస్తున్నాడు. ఒక్కరికి ఇచ్చి వాళ్ళకొకరికి ఇవ్వకుండా లేదు కదా. అందరు కూడా వాళ్ళ గౌరవించి వాళ్ళ మతాలను గౌరవించి కులాలను గౌరవించి కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీరందరూ కూడా ఈ పండుగ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పాలనతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, స్పష్టం చేసిన మంత్రి తలసాని. పేదింటి ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలి, వెల్లడించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. నిజామాబాద్ జిల్లాలో పోటాపోటీగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటు హక్కు వినియోగించిన శాసనసభ్యులు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల నిరసన, వృద్ధాప్య పింఛన్లు అందించాలని డిమాండ్. నారాయణపేట కోర్టు కాంప్లెక్స్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.